अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. నాగేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారండి 1 minute. ఈలోపు ఒకసారి మనం చదువుకున్నది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మేబీ పారాగ్రాఫ్ రీడింగ్ కూడా స్టార్ట్ చేద్దాం ఈరోజు సార్ జాయిన్ అయ్యారు. మనం ఈ చాప్టర్లో పేజ్ నెంబర్ 96 వరకు చదివాము. ముఖ్యంగా బాబా ఇక్కడ గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రియేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, భగవంతుని గాఢ నిద్రావస్థలో ఉండేటప్పుడు ఆ స్థితిని ఆయన ఆ కలగంటూ మేల్కొనే స్థితి, ఈ మొత్తాన్ని చెబుతూ దీన్ని ఆయన క్రియేషన్ ఏ రకంగా ఫామ్ అయింది, భగవంతుని ఏ రకంగా బియాండ్ స్టేట్ నుండి ఈ యొక్క నథింగ్నెస్గా ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తాడు అన్న విషయాన్ని ఎంతవరకు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే గత వారం మనం చివరిగా ఆపింది ఎంతవరకు ఉంది, భగవంతుడి గాఢ నిద్రావస్థ నుండి మేల్కొనేటప్పుడు ఈ సెమీ కాన్షియస్నెస్ అనేది ఆయన మేల్కొనేలా చేస్తుంది. అలా మేల్కొనేటప్పుడు ఆయనకి పాక్షిక ఎరుక సెమీ కాన్షియస్గా ఉంటాడు, డివైన్ డ్రీమ్ స్టేట్లో ఈ క్రియేషన్ అనుభవిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని చదువుకున్నాం. మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. 97లో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ గజలక్ష్మి గారు. జై బాబా అండి. సంతోష్ గారు వినిపిస్తుంది. Paul, being now in the more evolved divine semi-conscious state, experiences more forcefully the divine dream and also identifies and associates himself more intensely with his very creation. ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో చెప్పినట్టు భగవంతుడు ఇప్పుడు గాఢ నిద్రావస్థ నుండి మేల్కొన్నప్పటికీ పూర్తి చైతన్యంలో లేరు, అలాగే పూర్తి మెలకు స్థితిలో కూడా లేరు. ఈ అర్ధ చైతన్యంలో పూర్తి దైవత్వం నిండి పూర్తిగా ఉద్భవించిన ఈ అర్ధ చైతన్యంలో స్థితిలో ఉండటం వలన భగవంతుడు ఈ దైవీ కళను మరింత శక్తివంతంగా అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా తాను సృష్టించిన ఈ సృష్టిలో తాను ఒకటిగా అతి తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ పారాగ్రాఫ్? Any questions? ఇంకా జాయిన్ ఉంటుంది. మేబీ ఈ పారాగ్రాఫ్ని కూడా మనం నెక్స్ట్ సమ్మరీలో కంటిన్యూ చేయొచ్చు అనుకుంటాం. ఈ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకేనండి, వినపడుతుంది కదండి? వినిపిస్తుంది. నెక్స్ట్ 3 పారాగ్రాఫ్స్ లో కూడా దీని కంటిన్యూషన్ అండి. బాబా ముందుగా చెప్పింది కంటిన్యూ చేస్తారు. అయితే ఇక్కడ ఇందాక గజలక్ష్మి గారు చదివిన దాంట్లో మోర్ ఇవాల్వ్ డివైన్ సెమీ కాన్షియస్నెస్ స్టేట్ అన్నారు. అయితే అండ్ గ్రాడ్యువలీ దీన్ని ఏ రకంగా అయితే దాని ఇంటెన్సిటీ పెరుగుతుందో, అంటే ఐడెంటిఫికేషన్ విత్ క్రియేషన్ గ్రాడ్యువల్ గా ఎలా పెరుగుతుందో దాని గురించి ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. గ్రాడ్యువలీ, though now more forcefully, God experiences himself as everything in the cosmic evolution and identifies himself with the universes, the airs, the inanimate and animate beings, such as stones, metals,
వెజిటేషన్, బర్డ్స్, worms, fishes, animals and human beings. బాబా ఈ ప్రీవియస్ పేజ్ లో చెప్పిన దాంట్లో బాబా ఒక ఉదాహరణ కూడా ఇచ్చారండి. సాధారణంగా మనకి గాఢ నిద్రలో నుంచి మెలకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం ఈ చుట్టూ ఉన్న పరిసరాలతోటి మన ఫుల్ స్టేట్ కి వచ్చాము. గ్రాడ్యువల్ గానే వస్తాం, కానీ క్రమంగా ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. అదే ఇక్కడ ఉదాహరణగా బాబా చెప్పి దాన్ని ప్రీవియస్ పారాగ్రాఫ్స్ లో ఉదాహరణ చెప్పారండి. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అయితే క్రమంగా ఎప్పుడైతే ఆ డివైన్ సెమీ కాన్షియస్ స్టేట్ నుంచి ఆ ఇవల్యూషన్, ఆ పరిణామం క్రమంలో బయటికి గ్రాడ్యువల్ గా ఇవాల్వ్ అవుతూ వస్తారో, అక్కడ ఆ సమయానికి భగవంతుడు ఈ యొక్క సృష్టితోటి మరింత తీవ్రంగా, మరింత బలంగా దాంతో అసోసియేట్ అవుతారని చెప్తున్నారు ఇక్కడ. సో ఇందులో ఈ యొక్క కాస్మిక్ ఇవల్యూషన్ లో, ఇంటి పరిణామ క్రమంలో ఏదైతే సృష్టిలో ఉన్న విషయాలు ఉన్నాయో, ఆ వస్తువులు కానీ జీవులు కానీ అన్నిటినీ కూడా దాంతో ఆపాదించుకోవడం అనేది అనుభవ రూపంగా జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పేది ఈ ఉన్న అంతా కూడా సృష్టి అంటాం కదా, ఆ సృష్టిలో వాయు రూపాలు, ఆ జీవం కలిగినవి, జీవం లేనివి వాటికి ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి? పాషాణ రూపాలు, లోహ రూపాలు, అలాగే వృక్ష రూపాలు, పక్షి రూపాలు, క్రిమి రూపాలు, చేపలు, జంతు రూపాలు, అలాగే చివరిగా హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులుగా. సో ఇలాగా ఈ రూపాలు అన్నిటితో కూడా ఆపాదించుకోవడం జరుగుతుంది గ్రాడ్యువల్ గా. అదే క్రమంలో గాడ్ ఇన్ దిస్ వే receives apparently real but really false answers to his first word, who am I, such as I am stone, I am metal, and so forth, and finally obtains the answers I am man, I am woman. So ఈ విధంగా ఈ సృష్టితోటి ఐడెంటిఫికేషన్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చినప్పుడు, ఏ విధంగా అయితే మనం నిద్ర లేచినప్పుడు ఏంటి నేను ఎక్కడున్నాను అనే విషయం, ఒక్కొక్కసారి మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ మెలకు వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక వింటాయి చుట్టూ ఉన్న విషయాలు, కానీ సడన్ గా కొత్త ప్రాంతం కాబట్టి దాంతో ఇంకా పూర్తి అసోసియేషన్, పూర్తి ఐడెంటిఫికేషన్ నాకు కలగలేదు. సో అందుకని నేను అనుకుంటా ఉంటాను, ఏంటిది నిజంగా నేనేనా. గ్రాడ్యువల్ గా ఫుల్ కాన్షియస్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది. సో అలాగా గ్రాడ్యువల్ గా అనుకున్న విషయాలు ఏం చెప్తున్నారంటే, నేనెవరిని అనే ఆ ప్రశ్నకి సమాధానంగా నేను పాషాణాన్ని, అలాగే ఈ లోహాన్ని, ఇంకొకటి అలాగా ఆన్సర్స్ అన్ని వస్తుంటా ఉంటాయి. అవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగా వాటిని అనుభవిస్తున్నాను కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని నిజమనే అనుకుంటున్నాం. కానీ యథార్థంగా అవన్నీ రియల్లీ ఫాల్స్, అపరెంట్లీ రియల్లీ ఫాల్స్ అనే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ బాబా ఇచ్చారు. ది ఎంటైర్ ఇల్యూజన్ అనేది, ఎంటైర్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్యూజన్ అన్నారు. అంటే మనం నిజంగా రోజు వారి జీవితంలో అనుభవించేవన్నీ కూడా మనం నిజమని అనుకుంటున్నాం, మనకున్న ఇవన్నీ కూడా, కానీ అవన్నీ అపరెంట్లీ రియల్ బట్ రియల్లీ ఫాల్స్. దానికే ఇక్కడ బాబా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అయితే ఈ గ్రాడ్యువల్ గా చేసే ప్రయాణంలో నేను ఇది కాదు అని చివరిగా మానవ రూపంలో నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అనే స్థాయికి ఆ యొక్క ఐడెంటిఫికేషన్ క్రమంగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. ఇది చెప్పిన ఈ పారాగ్రాఫ్ లో ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ఇక్కడ. జయబాబ కళ్యాణ్, ఇక్కడ పాషాణం అంటే స్టోన్ అనా? అంతేనండి. ఓకే, నాకు అర్థం కాక అడిగాను, సారీ. అంటే రాయి రూపం, స్టోన్. ఓకే, అంటే ఐ డెంట్ క్యాచ్ దట్ వర్డ్ అనుకుంటా. ఓకే. జయబాబు అండి, ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారో అనే క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే మనం సమ్మతిపోయింది జయబాబా సంతోష్ కనబడుతోంది కదా? అనిపిస్తుంది సార్. జయబాబా అండి, ముందు పేర నుంచి చెప్తానండి. నెమ్మదిగా
గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడి దగ్గర నుంచి మొదలుపెట్టారు బాబా. తర్వాత స్వప్నావస్థలోకి భగవంతుడు ప్రవేశించాడు అని చెప్పారు బాబా. నెమ్మదిగా ఆ స్వప్నావస్థలో క్రమక్రమంగా ఆ పరిణామము చెందే కొలది ఈ దివ్య స్వప్నాన్ని మరింత బలంగా దాని అనుభవంలోకి తెచ్చుకుంటాడు అని చెప్తూ బాబా చెప్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సకల చరాచరములతోటి అతను సహవాసం చేస్తూ దానితో మమేకం అవుతూ ముందుకు సాగుతూ ఉంటాడు అని చెప్తున్నారు ముందు పేరాలో బాబా. క్రమక్రమంగా ఈ కళ మరీ ఇక బలంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు తానే అనేటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఈ ఈ ఈ సృష్టిలో ఉన్న విశ్వాలతోటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు నిర్జీవులతోటి, అంటే రాళ్ళు, ఖనిజాలు, అలాగే వృక్షాలు, పక్షులు, క్రిములు, ఇవన్నీ మొత్తం మనం పరిణామ క్రమంలో మనం అన్నీ అనుకుంటాం కదండి. ఇవన్నీ కూడా జంతువులు, చివరికి మానవులు, ఇవన్నీ నేనే అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. అంటే ఆ కలలో నడుస్తూ ఉంది. కలలో నడుస్తున్నంతసేపు ఆ కలే నిజము. ఆ కల నుంచి బయటికి రాగానే అది అబద్ధము. కానీ కల కొనసాగించినంతసేపు అది నిజమే అనిపిస్తుంది. ఎప్పరెంట్లీ రియల్. అంటే పైకి నిజంగా కనిపిస్తుంది. అంటే బయటికి కనిపించేది నిజమే అని అనిపిస్తుంది. ఎప్పరెంట్, రియల్, ఈ 2 మాటలు బాబా ఎప్పుడు గాడ్ స్పీక్స్ మొత్తం గ్రంథం అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజముగా అనిపిస్తుంది. దాన్ని అప్పరెంట్ అన్నమాట. అది. అది. అయితే నేను రాయిని, నేను ఖనిజాన్ని, నేను వృక్షాన్ని, నేను క్రిమిని, నేను చేపని, నేను పక్షిని, నేను మానవుణ్ణి కదా! ఇవన్నీ కూడా నిజానికి ఆ మొట్టమొదటి ప్రశ్న ఏదైతే ఉద్భవించిందో, నేను ఎవరిని అనే దానికి వచ్చిన అబద్ధపు సమాధానాలు ఇవన్నీ కూడా ఫాల్స్ ఆన్సర్ కదా! ఇవి. అంటే నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఇవన్నీ కూడా ఫాల్స్ ఆన్సర్స్ మాత్రమే. అది బాబా ఈ పేరాలో చెప్పిన విషయం అండి. జై బాబా సార్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సరే, ప్రొసీడ్ అవుదాం. When God identifies himself with human beings, he is no longer semi-conscious. Because at this stage in the divine dream state, as soon as God identifies himself with a human form, he gains full consciousness. అయితే ఈ పరిణామ క్రమంలో ఈ ప్రయాణం చేస్తూ ఎప్పుడైతే మానవ రూపంతో ఈ భగవంతుడు ఐడెంటిఫై అవుతాడో ఈ క్రియేషన్ లో భాగంగా, అప్పుడు ఆ సెమీ కాన్షియస్నెస్ పోయి పూర్తి కాన్షియస్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ వస్తుంది అని చెప్పారు. అయితే మనం ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటేనండి, సౌండ్ స్లీప్ స్టేట్, ఫుల్ అవేక్ స్టేట్, దీని మధ్యలో సెమీ కాన్షియస్ స్టేట్, అదే డ్రీమ్ స్టేట్ అన్నారు కూడా. సో ఈ ప్రయాణంలో ఈ డ్రీమ్ స్టేట్ అనేది ఒక్కసారి హ్యూమన్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత అది ఎండ్ అయిపోతుంది. డ్రీమ్ స్టేట్ అది ఫుల్ వేక్ ఫుల్ స్టేట్ కి వచ్చేసినట్టు అనమాట. కంటిన్యూ చేద్దాం సార్, ఆ తర్వాత సమ్మరైజ్ చేయవచ్చు. చేద్దాం. Full consciousness now having been gained, this consciousness ought to dispel all dreams and cause God to experience the real awake state, giving him the realization that he is God. అయితే పూర్తి చైతన్యం వచ్చింది కాబట్టి, మానవ రూపం రాగానే పూర్తి చైతన్యం వచ్చేసింది. అయితే ఈ కాన్షియస్నెస్ ఏం చేయాలి? ఈ కళలు, స్వప్నాలు అన్ని తొలగించి భగవంతుడిని తన రియల్ అవేక్ స్టేట్ తోటి, రియల్ అవేక్ స్టేట్ యొక్క చైతన్యం, ఆ యొక్క అనుభవాన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఫుల్ అవేక్ స్టేట్ అంటే నేను భగవంతుణ్ణి, ఈ సృష్టిలో ఉన్న ఈ రూపాలన్నీ కాదు, నేను భగవంతుణ్ణే అనేది, అన్ని నేనే అన్నది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ రావాలి. At this stage, although God identifies himself with human beings, and although God is now fully conscious,
with a feeling of greatest awareness, yet God has not realized his real divine awake state, because the full consciousness thus far gained is of the nothingness of the nothing, which was latent and which is now manifested apparently as everything through the projection of his own divine infinite subconsciousness. కొంచెం లెంగ్దీ స్టేట్మెంట్ అండి, లెంగ్దీ సెంటెన్స్. కానీ చెప్పిన విషయం ఏంటి అంటే దీన్ని బ్రేక్ చేసుకుని అర్థం చేసుకుంటే, ఈ మానవ రూపంతో ఎప్పుడైతే చైతన్యం ఆపాదించుకుంటుందో భగవంతుడు ఆ ఫుల్ అవేర్నెస్, ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేసింది కాబట్టి ఆ ఫుల్ అవేర్నెస్ కి ఈ అవేర్నెస్ లోనే సర్వోత్తమ గ్రేటెస్ట్ అవేర్నెస్ స్టేట్ అన్నారు. కానీ ఈ స్టేట్ లో భగవంతుడు నేను భగవంతుణ్ణి అనే నిజస్థితి ఏదైతే ఉందో, ఆ డివైన్ అవేక్ స్టేట్ అయితే ఉందో దాని యొక్క ఎక్స్పీరియన్స్ పొందట్లేదు. ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన ఈ చైతన్యం ఫుల్ కాన్షియస్నెస్ లో అనుభవించేది ఏంటి? నథింగ్నెస్. అంటే నేను ఇంకా మానవ రూపం అనే ఈ యొక్క సృష్టిలో ఉన్న మానవ రూపం అనే చైతన్యమే ఉంది. ఈ సృష్టి అపరెంట్లీ రియల్ అని మనం ఇందాక అనుకున్నాం, దాని యొక్క చైతన్యం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఆ నథింగ్ నుంచి ఉద్భవించిన ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో, ఎవ్రీథింగ్ నుంచి వచ్చిన నథింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ఫినిట్ గా, అది కూడా రియల్ గానే కనిపిస్తుంది. సో ఆ డివైన్ ఇన్ఫినిట్ డివైన్ సబ్ కాన్షియస్ నుంచి వచ్చిన ఆ నథింగ్ పూర్తిగా వ్యాపించి నిజంగా రియల్ గా ఏదైతే అపరెంట్లీ రియల్ గా కనబడుతుందో దాని యొక్క అనుభవం ఉంది. రియల్ అవేక్ స్టేట్ ఒక అనుభవం లేదు. This leads God to identify himself with his projected creation rather than to become consciousness of himself as real, the real everything of his own identity as God. So ఈ కారణంగా భగవంతుడు ఈ ప్రొజెక్టెడ్ క్రియేషన్ తోనే ఆ యొక్క అనుభవాన్ని పొందుతున్నాడు. కానీ తను నిజానికి సర్వం తనే అన్న అనుభవాన్ని, ఆ నిజ ఐడెంటిటీని ఇంకా పొందలేదు. అది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారండి. ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయొచ్చండి. మేబీ సమ్మర్కి వెళ్ళొచ్చిన తర్వాత అలాగే సార్. జై బాబా అండి. ఒక రైతు పెద్ద వ్యవసాయం చేస్తున్నాడు అనుకుందాం, ఒక 100 ఎకరాలు. దాన్ని దున్ని దాన్ని సారవంతం చేసి నీరు పెట్టి గింజలు జల్లి అది మొత్తం ఆ ఏడాది పాటు ఎదురు చూసి చివరికి కాయలేదు అనుకోండి, ఎంత నిరాశకు గురవుతాడు. అలాగే ఈ జీవాత్మ అంటే భగవంతుడే కదా జీవాత్మగా భగవంతుడు ప్రయాణం చేసి రాయి అయ్యి, ఖనిజం అయ్యి, వృక్షం అయ్యి, క్రిమి అయ్యి, చేప అయ్యి, తర్వాత పక్షి అయ్యి, జంతువు అయ్యి, చివరికి మానవ రూపం ధరించాడు. అప్పటి వరకు ఈ సెమీ కాన్షియస్లో ఉన్నటువంటి జీవాత్మ ఫుల్ కాన్షియస్నెస్ని తెచ్చుకుంది మానవ రూపం, తొలి మానవ రూపము ధరించగానే. కానీ తొలి మానవ రూపం ధరించగానే నేను భగవంతుణ్ణి అనేటువంటి అంతిమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తగినటువంటి సామర్థ్యం ఉంది, ఎందుకని పూర్తి చైతన్యం వచ్చేసింది కాబట్టి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అది ఇంకా నేను నాగేశ్వరరావుని, నేను ఫలానా అనే అంటుంది. అంటే నేను భగవంతుణ్ణి అని అంటుందని ఎదురు చూసేటువంటి పరిస్థితి నుంచి నిరాశగా నేను మానవుణ్ణి అనేటువంటి అనుభవంలోకి ఉండిపోతుంది. దానికి కారణం చెప్తున్నారు బాబా. దానికి టార్చ్ లైటు, ఆ ఫోకస్ ల్యాంప్ దొరికింది కాన్షియస్నెస్. కానీ అది పూర్తిగా ఎటు వేస్తే దాని గురించిన పూర్తి అవేర్నెస్ వస్తుంది. అది ఈ క్రియేషన్ మీదే అది ఫోకస్ అయి ఉన్న కారణంగా
అది నేను భగవంతుణ్ణి అనే అంతిమ గమ్యమైనటువంటి అనుభవానికి బదులు నేను మానవుణ్ణి అని. అంటే ఆ టార్చి ఈ విశ్వం మీద పడితే ఈ విశ్వంలో కనిపించే ప్రతిదే సర్వము అనేటువంటి భ్రమలో, అదే ఎవరిథింగ్ అనుకునే భ్రమలో అది ఉండిపోతుంది. మనం ముందు పేరాల్లో చదువుకున్నాము. స్వప్నావస్థ 2 రకాలుగా చెప్పారు బాబా. అదేంటి? నిద్రలో పొందినటువంటి స్వప్నావస్థ, మెలకువలో పొందేటువంటి స్వప్నావస్థ అని. సో, ఇతను పూర్తి మెలకువ వచ్చేసి, పూర్తి కాన్షియస్‌నెస్ వచ్చిన తర్వాత కూడా ఈ కల అనుభవమే కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారండి బాబా. సంతోష్, అది కొంచెం వివరించి చెప్పగలుగుతారా? స్టార్ ఉంది కదా కింద ఫుట్ నోట్. సార్ అది లక్ష్మణ్ కూడా జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యారు కదా, ప్లీజ్ లక్ష్మణ్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. యా, జై బాబా. A footnote లో before attaining human form there is consciousness but not awareness. ఈ బాబా ఈ టర్మ్ ని ఏ కాంటెక్స్ట్ లో వాడారని నాకు అనిపిస్తుంది అంటే ఎవల్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ కాన్షియస్నెస్ వస్తుందని చెప్పారు. ఈ కాన్షియస్నెస్ అనేది అప్లికేషన్లోకి వచ్చేటప్పుడు, అంటే దాన్ని యూజ్ చేసేటప్పుడు మనం దాన్ని అవేర్నెస్గా పిలుస్తున్నారు అని అనిపిస్తుంది అనమాట ఈ కాంటెక్స్ట్. తర్వాత ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్లో వాట్పాక్స్ అండ్ మెహర్వాన్ జసావాలా ఫుట్ నోట్లో ఇచ్చిన వివరణని బేస్ చేసుకొని ఇప్పుడు నేను నాకు అనిపించింది చెప్తున్నాను. సో మనకి ఎప్పుడైతే కాన్షియస్నెస్ కంప్లీట్ అవుతుందో ఫస్ట్ హ్యూమన్ ఫామ్లో, అప్పుడు మనకి మన మైండ్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ అయి ఉంటుంది. అంతవరకు మన మైండ్ కానీ ఏదో మెంటల్ బాడీ ఉందో అది కూడా పూర్తిగా డెవలప్ కాదు, మైండ్ పూర్తిగా డెవలప్ అవుతుంది. సో ఈ కాన్షియస్నెస్ త్రూ మైండ్ యాక్టివేట్ అయ్యేటప్పుడే, అంటే పని చేస్తున్నప్పుడే మనం దేన్నైనా పర్సీవ్ చేయగలుగుతాం మన ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా. అలాగే అది ఒక పర్టికులర్ యాక్టివిటీలోకి వచ్చేటప్పుడు దాన్ని అవేర్నెస్ అంటారు అని చెప్తూ మీరు ఇందాక మెన్షన్ చేసింది ఒక టార్చ్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు తీసుకున్న ఉదాహరణ ఏంటంటే, ఒక టార్చ్ మీరు టార్చ్ లైట్ ఊహించుకుంటే ఆ టార్చ్ లైట్లో బల్బు లోపల ఉంటుంది కదా, ఆ బల్బు వెలుగుతుంది. ఆ సహజంగా బల్బ్ ఏదైతే వెలుగుతూ ఉందో టార్చ్ లోపల, దాన్ని వీళ్ళు కాన్షియస్నెస్ అని పిలవడం జరిగింది. అయితే ఆ వెలుగు వచ్చిన తర్వాత మనం టార్చ్ని దేని మీదైనా ఫోకస్ చేసాం అనుకోండి, ఒక పర్టికులర్ ఒక ఏరియా మీద ఫోకస్ చేసినప్పుడు ఆ ఏరియా అంతా మనకి ఒక పెద్ద వలయాకారం లాగా రౌండ్గా షేప్ కనిపిస్తుంటుంది. అది స్ప్రెడ్ అయ్యి ఆ వెలుగు అనేది, అంటే ఆ బల్బులో నుండి వచ్చే కాంతి అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడేటప్పుడు మనకి ఒక దాని చుట్టూ కూడా, ఆబ్జెక్ట్ చుట్టూ కూడా లైటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే దాన్ని మనం చూడగలుగుతాం ఆ ఆబ్జెక్ట్. అలాంటి సమయంలో ఆ ఆబ్జెక్ట్ని మనం పర్సీవ్ చేసేటప్పుడు దాన్ని అవేర్నెస్ అని పిలుస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకి ప్రస్తుతం మన అందరికీ కూడా ఉన్న కాన్షియస్నెస్ గ్రాస్ కాన్షియస్నెస్. కానీ మనం సపోజ్ మనం ఒక టీవీలోని మునిగిపోవడం, లేదా ఒకరు మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు మనకి ఎదురుగా, మనం పేరుకి వింటున్నాం అంతా ఉంది, కానీ మనం పరధ్యానంగా ఉన్నాం అనుకోండి, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ వర్డ్స్ అనమాట. కానీ నాకు ఈ ప్రపంచం తాలూకా స్పృహ ఉంది, నేను మెలకువతోనే ఉన్నాను, నేను పడుకొనే లేను. సో ఐఎమ్ రియల్లీ కాన్షియస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మై ఎన్వైరన్మెంట్, మై సరౌండింగ్స్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ సంబడీ ఈజ్ సేయింగ్. ఎందుకంటే నాకు దృష్టి దాని మీద లేదు. అలాగా ఒక బల్బ్ అనేది కాన్షియస్నెస్ అనుకుంటే, ఆ బల్బు దానికి సహజంగా ఉండే వెలుగు, న్యాచురల్గా బల్బులో ఉండే బల్బుకి ఏదైతే కాంతి ఉందో దాన్ని మనం కాన్షియస్నెస్ అనుకుంటే, దాన్ని దేని మీదైనా ఫోకస్ చేసి దాన్ని మనం గుర్తుపట్టేటప్పుడు దాన్ని అవేర్నెస్ అంటారు. ఈ కాంటెక్స్ట్లోనే బాబా ఇక్కడ వాడారని అనిపిస్తుంది, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు ఇచ్చిన వివరణ ఆధారంగా చేసుకుంటారు. అయితే మరి ఎవల్యూషన్లో లేదా జంతువులకి వాటికి లేదా అంటే, ఎప్పుడైతే ఫుల్ కాన్షియస్నెస్ లేదో దాన్ని పూర్తి స్థాయి అవేర్నెస్గా చెప్పలేదు, అట్లీస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం. దాన్ని అక్కడ అవేర్నెస్ అనొచ్చు. బహుశా జంతువులు కూడా వాటికి ఏదో గుర్తించడం అనేది జరుగుతుంది, ఎందుకంటే మనం చూస్తున్నాం. కానీ పూర్తి స్థాయి అవేర్నెస్ ఏదైతే మనకు చెప్పారో అది ఫుల్ కాన్షియస్నెస్ డెవలప్ అయిన తర్వాత వాడిన అవేర్నెస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకే
హ్యూమన్ ఫామ్ అటైన్ చేయక ముందు కాన్షియస్నెస్ ఉంది కానీ అవేర్నెస్ లేదు అని అంటున్నారు. అంటే ఆ సెన్స్లో అవేర్నెస్ని ఇక్కడ బాబా వాడడం జరిగింది. తర్వాత సెకండ్ లైన్, ఇన్ సౌండ్ స్లీప్ దెర్ ఈజ్ నెయిదర్ కాన్షియస్నెస్ నార్ అవేర్నెస్. ఇది తెలిసిందే. గాఢ నిద్రలో కాన్షియస్నెస్ ఎప్పుడు లేదు, న్యాచురల్గా అవేర్నెస్ ఉండదు. ఎందుకంటే బల్బే ఇంకా టార్చ్ లైట్ ఆఫ్ చేసేస్తే ఇంకా దేని మీద ఫోకస్ చేస్తాం మనం. అలాగే టిల్ ది సిక్స్త్ ప్లేన్ దెర్ ఈజ్ అవేర్నెస్. ఎందుకంటే అవేర్నెస్ ఉంది అంటే అక్కడ మైండ్ ఉందని అర్థం. ఎందుకంటే మైండ్ ద్వారానే ఏదైనా మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఆ సిక్స్త్ ప్లేన్ వరకు మైండ్ ఉంటుంది కాబట్టి ఫుల్లీ డెవలప్డ్ మైండ్, దాంతో మనకి అవేర్నెస్ కూడా ఉంటుంది. ఇంకా సెవెంత్లోకి వెళ్ళిన తర్వాత మనోనాశ జరుగుతుంది కాబట్టి మనకి ప్రత్యేకంగా ఉండేది ప్యూర్గా కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ ఎరుకుతోనే మనం సహజంగా ఉన్న ఆ ఎరుకుతోనే అన్ని విషయాలను గ్రహించడం జరుగుతుంది. ఈ స్పృహ అని ఏదైతే మనం అవేర్నెస్గా చెప్పుకున్నామో అది ఉండదు అని అన్నారు. సో ఈ రకంగా నేను అర్థం చేసుకున్నాను. ఇంకేమైనా డిస్కస్ చేయాలి? ఈ పారాగ్రాఫ్స్ సంబంధించి ఏమైనా డిస్కస్ చేయాలి ఫర్దర్? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా మనం డిస్కస్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్. అయితే లక్ష్మణ్, ఇప్పుడు సమ్మప్ మీరు చెప్పిన డిస్కషన్కి మైండ్ ద్వారా వచ్చేది మనకి అవేర్నెస్. మైండ్ పోయినప్పుడే పూర్తి కాన్షియస్నెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలం, అంతేనండి? అంటే మైండ్ ఉన్నప్పుడు కూడా కాన్షియస్నెస్ ఉంది. ఎందుకంటే ఆ మైండ్ ఫంక్షనింగ్ ద్వారానే అది జరుగుతుందంటే సోర్స్ కాన్షియస్నెస్. వితౌట్ కాన్షియస్ అసలు మనకి ఏది తెలియదు. కాబట్టి ఆఫ్టర్ రియలైజేషన్ ప్యూర్ కాన్షియస్నెస్ తోనే ఉంటుంది. ఇంకా ఎందుకంటే అక్కడ అవేర్నెస్ అనేది ఉండదు. అంటే రెండు ఉండవు ఇంకా. అదే మైండ్ పనిచేసినంత సేపు అవేర్నెస్ పనిచేస్తే, మైండ్ పోయినప్పుడు అవేర్నెస్ పోయి కాన్షియస్నెస్ మిగులుతుంది, అంతే కదా? అదే అంతే. ఇంకా సెవెంత్ ప్లేన్ కి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మైండ్ ద్వారా ఉండదు అని చెప్పారు కదా బాబా. అది కరెక్ట్. తెలుసుకుంటావు వితౌట్ ఎనీ మీడియం అని అన్నారు. అంటే మనమే కాదు, ఎనీథింగ్ ఇట్ జస్ట్ నోస్ అన్నట్టుగా. అంతే. ఎస్ ఎస్. జై బాబా. తర్వాత రాధ గారు. జై బాబా సార్, నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గానే ఉందా? ఓకే సార్. ఇన్ షార్ట్, దిస్ ఈస్ ద స్టేజ్ at which while identifying himself in full consciousness still remains quite oblivious of his own real and original state of God is. ఇక్కడ ఇంతకు ముందు ఈ 3 పేరాల గురించి చదివిన దాని గురించి ఇక్కడ బాబా క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ క్లుప్తంగా అంటే ఒకే లైన్ లో చెప్పేస్తున్నారు. అంటే పూర్తి చైతన్యంతో భగవంతుడు ఈ మానవులతో తాదాత్మ్యం చెందుతున్నప్పటికీ ఇంకా భగవంతుడు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి తన స్వీయ యథార్థ ఆ ఆదిమూల స్థితి గురించినటువంటి తాదాత్మ్యం చెందుతున్నాడు. పైన ఇందాక స్టార్ మార్క్ దగ్గర చెప్పుకున్నట్లు ఆ స్పృహ అనేది ఇక్కడ ఆదిమూల స్థితి గురించినటువంటి స్పృహ అనేది ఏమాత్రము లేని దశ ఇది. అంటే మానవుడితో తాదాత్మ్యం చెందుతున్నప్పటికీ ఈ ఆదిమూల స్థితి గురించి స్పృహ లేదు అనేది ఇక్కడ ఈ సింగిల్ లైన్ లో బాబా చెప్తున్నారు. సార్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోనా సార్? జై బాబా. Even in this state of full consciousness, God still continues to experience the world of his own creation and with greatest awareness simultaneously continues to identify himself with human beings, thus finding himself sometimes as a man and sometimes as a woman, according to the predominance of impressions which are opposite in nature. In other words, God in the man state, although fully conscious and completely aware, experiences himself not as a God in a God state, God-is state, but as a man in the human state, not as infinite, but as a finite. ఇక్కడ ఒకసారి లైన్ టు లైన్ చదువుతాం సార్.
Even in this state of full consciousness, God still continues to experience the world of his own creation and with greatest awareness simultaneously continues to identify himself with human beings. అయితే ఇక్కడ పూర్తి చైతన్య స్థితిలో భగవంతుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా పై పేరాలో. అయితే ఈ పూర్తి చైతన్య స్థితిలో కూడా ఉండి కూడా తన స్వీయ సృష్టి అయినటువంటి ప్రపంచాన్ని అనుభవించడం ఇంకా కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో అత్యంత అధికమైనటువంటి ఆ స్పృహతో మానవుడితో తాదాత్మ్యతను కూడా కొనసాగిస్తూ ఉంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే చైతన్యం అనేది ఆ పూర్తి చైతన్య స్థితిలో ఉన్నాడు. భగవంతుడే కదా ఇదంతా కూడా మొదటి పేరాలు పై పేరాల్లో చదివినట్టు ఆ రాయి స్థితి అవ్వచ్చు, వృక్ష స్థితి అవ్వచ్చు, లేకపోతే జంతు స్థితి, ఏదైనా ఆ భగవంతుడు ఆ స్థితిని అదే అనుభవంతోనే వస్తున్నాడు కదా. అయితే ఇక్కడ మానవ రూపంలోకి వచ్చేసరికి ఆ పూర్తి చైతన్యం అనేది వచ్చేసింది. అయితే వచ్చినప్పుడు కూడా ఆ తన స్వీయ సృష్టి అయినటువంటి ఆ ప్రపంచాన్ని అనుభవించడమే కొనసాగిస్తున్నాడు. అదే విధంగా ఇది అత్యంత స్పృహ అనేది ఇక్కడ వచ్చేసింది. ఆ స్పృహతోని ఏకకాలంలో మానవుడితో తాదాత్మ్యం అసోసియేట్ అవ్వడం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటాడు ఇక్కడ అనేది చెప్తున్నారు. Thus finding himself sometimes as a man and sometimes as a woman according to the predominance of impressions which are opposite in nature. అయితే ఇక్కడ అది ఏ రకంగా ఆ తాదాత్మ్యత అనేది కొనసాగిస్తున్నాడంటే అతనికి ఉండేటటువంటి ఆ విరుద్ధ స్వభావం గల ఉండేటటువంటి ఆ సంస్కారాలు, అంటే ఆ సంస్కారాలు ఏ రకమైనటువంటి సంస్కారాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా కొన్నిసార్లు పురుషుడిగాను కొన్నిసార్లు స్త్రీగా తనను తను కనుగొంటూ ఉంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ ప్రిడామినెన్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ వాటికి అనుగుణంగా స్త్రీ అయితే స్త్రీ, లేదంటే పురుషుడైతే పురుషుడు, ఆ రకంగా కనుగోవడం అనేది జరుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో రకంగా చెప్పాలి అంటే గాడ్ ఇన్ ద మ్యాన్ స్టేట్ although fully conscious and completely aware experiences himself not as a god in the godly state but as a man in the human state, not as a infinite but as a finite. ఇంకా మానవ స్థితిలో ఉండేటటువంటి భగవంతుడికి ఎరుక పూర్తిగాను మరి స్పృహ సంపూర్ణంగా ఉన్నప్పటికీ, అంటే ఆ చైతన్యం పూర్తి అయిపోయింది, స్పృహ కూడా పూర్తిగా వచ్చేసింది ఈ స్థితిలోకి వచ్చేసరికి. అయితే తనను తను భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆ స్థితిలో ఉండే భగవంతుడిగా కాకుండా నేను మానవుడిని అనేటటువంటి ఈ స్థితిలో ఉండేటటువంటి ఆ స్పృహ అనేది కలిగి ఉంటాడు. ఇంకా ఏం చెప్తున్నారు, నేను అనంతుడును అంటే ఎందుకు అనంతుడు, చైతన్యం పూర్తి అయిపోయింది కానీ నేను అనంతుడిని అనే అనుకోకుండా నేను పరిమితుడు అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ పొందుతున్నాడు అనేది ఇక్కడ ఈ లైన్ లో ఈ పేరాలో చెప్తున్నారు సార్. జై బాబా సార్. సార్ నెక్స్ట్ పేరా కంటిన్యూ చేసేనా? Okay, sir. The paradoxical irony is that God, the real now, finds false creation as real, having lost his own reality in illusion and having made his own reality an obstacle to experiencing reality. ఇక్కడ ఈ పారాడాక్సికల్ ఇరానీ అంటే అసంబద్ధమైనటువంటి వ్యంగ్యమైన, అంటే అసలు నమ్మలేని అబద్ధం అంటాం కదా, అలాగా ఇక్కడ సత్యమైనటువంటి ఆ భగవంతుడే ఉన్నది అతనే. అయితే ఈ భ్రాంతిలో తన స్వీయ యథార్థతను పోగొట్టుకున్నందువలన మరియు సత్యాన్ని అనుభవించడానికి తన స్వీయ యథార్థతను ఆటంకంగా చేసుకున్నందువలన, అంటే ఇక్కడ ఏంటి ఆ సృష్టిని యథార్థమైనదిగా కనుగొంటున్నాడు. ఇది అసత్యమే కానీ ఇదే నిజమని అనుకుంటున్నాడు. ఈ మానవుడిగా తాదాత్మ్యించింది నేను భగవంతుని అని అనుకోవట్లేదు. ఇదే ఈ అసత్యమైనటువంటి ఈ సృష్టి ఇదే నిజము అని కనుగోవడం అనేది జరుగుతుంది. ఇది అంటే ఎంత హాస్యాస్పదం అంటే నేను భగవంతుని ఉన్నది అతనే, కానీ ఇది ఏదైతే ఈ ప్రపంచం ఈ సృష్టి ఉందో ఇదే నిజము, అది నిజము కాదన్నట్లు ఈ ఇప్పుడున్న పరిస్థితి అనేది భగవంతుడు అనే జై బాబా సార్.
లాస్ట్లో కొంచెం బ్రేక్ అయింది మీ వాయిస్. అవునా సార్, సిగ్నల్ ప్రాబ్లం సార్. ఓకే, సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్పండి. Okay, sir. Okay. The paradoxical irony is that God, the real now, finds false creation as real. అయితే ఇక్కడ బాబా ఇక్కడ ఈ లైన్ లో ఏం చెప్తున్నాడంటే, అసలు మనకి ఉన్నది భగవంతుడే, కానీ దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. ఆ పారాడాక్సికల్ అంటే అసంబద్ధమైన వ్యంగ్యం, అంటే అసలు నమ్మలేని సత్యం అంటాం కదా, అలాగా ఇక్కడ ఏంటంటే ఈ అసత్యమైనటువంటి ఈ సృష్టినే యథార్థమైనదిగా అనుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ భగవంతుడు భ్రాంతిలో తన స్వీయ యథార్థతను పోగొట్టుకుని సత్యమైన ఈ సృష్టి కారణంగానే ఇదే యథార్థం అనుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది చెప్తున్నారు సార్. జై బాబా. ఈ 3 పారాగ్రాఫ్లో మాకైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దాము ప్లీజ్. ఓకే సార్, మనం సమ్మప్కి వెళ్ళచ్చు. బాబా మొట్టమొదటి నుంచి ఒక లాజిక్ మనకు చెప్పుకుంటూ వచ్చారండి. మనం సెకండ్ చాప్టర్ నుంచి కూడా చూసుకుంటే బాబా ఏమన్నారంటే, జీవాత్మ యొక్క కాన్షియస్నెస్ దేని మీదైతే లగ్నమై ఉందో దాని అనుభవమే అది పొందుతుంది. మనం మొట్టమొదటి నుంచి మనం అదే డైలాగ్ చెప్పుకుంటూ వచ్చారు బాబా. స్థూలము మీద లగ్నమై ఉంటే స్థూలము యొక్క అనుభవము, సూక్ష్మం మీద లగ్నమై ఉంటే సూక్ష్మము యొక్క అనుభవము, మానసికం మీద లగ్నమై ఉంటే మానసికం యొక్క అనుభవము, పరమాత్మ మీద లగ్నమై ఉంటే పరమాత్మ యొక్క అనుభవము. ఇది చెప్పుకుంటూ వచ్చారు బాబా మొట్టమొదటి నుంచి కూడా. అంచేత ఆ సూత్రం ప్రకారము ఇక్కడ ఈ సృష్టి మీద లగ్నమై ఉంది కాబట్టి ఈ సృష్టి మీద మమేకం అయిపోతుంది, దానితో తాదాప్యం చెందుతూ దాని అనుభవాన్నే పొందుతుంది. కాబట్టి భగవంతుడు రాయిగా రప్పగా అలాగ ప్రయాణాలు చేసి తొలి మానవ రూపంలో పూర్తి చైతన్యమును పొందినప్పటికీ కూడా తన యొక్క చైతన్యము పూర్తిగా దీని మీదే, ఈ భ్రాంతి మీదే లగ్నమై ఉన్న కారణముగా తాను పురుషుణ్ణనియో తాను స్త్రీననియో. దానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మళ్ళీ తనకున్నటువంటి సంస్కారములు పరస్పర వ్యతిరేకముగా ఉంటాయి. అంటే మంచి సంస్కారములు, చెడు సంస్కారములు, పురుష సంస్కారములు, స్త్రీ సంస్కారములు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి సంస్కారాలు. సో దాంట్లో ఏది ప్రబలంగా ఉంది అనే దానిని అనుసరించి అది కొన్నిసార్లు పురుషుడుగా కొన్నిసార్లు స్త్రీగా అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. ఒక జన్మలో పురుషుడిగా ఒక జన్మలో స్త్రీగా అది అనుభవాలని పొందుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ సారాంశం. అయితే యథార్థానికి భగవంతుడు తానే సత్యము అయి ఉన్నాడు, తానే యథార్థము అయి ఉన్నాడు కదా, తాను అనంతుడు. ఇవన్నీ భగవంతుని లక్షణాలు. కానీ ఇక్కడ ఈ భ్రాంతిలో అతను అడుగుపెట్టిన కారణంగా, దీనితో అతను తాదాప్యం చెందిన కారణంగా తాను దానికి బద్ధ వ్యతిరేకమైనటువంటి అనుభవాన్ని, అంటే తాను అనంతుణ్ణి కాదని, అన్ని పరిమితులకు లోబడినవాడని, ఆది అంతములు కలవాడనని ఈ అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది పారాడాక్సికల్ సిచ్యువేషన్ అన్నారు బాబా. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుభవాన్ని పొందుతూ ఉంటాడు. ఇది సార్ క్లుప్తంగా దీని సమాప్తం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. జై బాబమ్మ. జై బాబా. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది స్పష్టంగా. In order that God in man should experience himself as God in reality, the projection of the full consciousness of God, which is now fixed on man,
should be so drawn inward that the same full consciousness, which when projected outward identified God as man, should now identify him as himself. ఇక్కడ మానవుల్లో ఉండే భగవంతుడు తాను సత్యత్వంతో ఉండే భగవంతునిగా అనుభవం పొందాలంటే ఇక్కడ భగవంతుడు మానవ రూపంలో మానవునిగా ఉన్నాడు. తాను మానవుణ్ణి అని ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నాడు. అతడు సత్యత్వంలో ఉండే భగవంతుడిగా అనుభవం పొందాలంటే తాను ఈ మానవుడు కాదు భగవంతుడు అనేటువంటి అనుభవం పొందాలంటే ఇప్పుడు మానవుని మీద లగ్నమై ఉన్న భగవంతుని పూర్తి చైతన్యం యొక్క ఆ ప్రొజెక్షన్ లోపల వైపుకు లాగబడాలి. అంటే ఇప్పుడు ఉన్నది అతని దృష్టి లగ్నమై ఉన్నదంతా మానవుని మీదే. మానవునికి ఉన్న సంస్కారాలు ఖర్చు చేస్తూ తాను మానవుడిని అనుకుంటూ ఈ మాయ నిజం అనుకుంటూ ఉన్నాడు. అతడు అటువంటి స్థితిలో ఉన్న అతడు ఏం చేయాలట, ఏమి జరగాలి అంటే ఇప్పుడు ఆ దృష్టి మానవునిపై ఉంది కదా, ఆ దృష్టి లోపలికి లాగబడాలంటే తాను నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రొజెక్షను, డ్రాను, ఇవి రెండు బాబా వాడారు ఇక్కడ. ఇప్పుడు తాబేలు ఉందనుకోండి, ఆ తల బయటకు వచ్చినప్పుడు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ విత్డ్రా అయిపోతుంది. అలాగనమాట ఇది మొత్తం లోపలికి లాగబడాలి అంటే అంతరంగంలోకి ఆ పయనించాలి అని చెప్తున్నారు ఇక్కడ. అలా పయనించినప్పుడు ఎంతలాగా లోపలికి లాగబడాలంటే బయటకు ప్రొజెక్ట్ అయినప్పుడు భగవంతుడిని మానవునిగా గుర్తించిన పూర్తి చైతన్యం ఇప్పుడు అతడిగానే అంటే తాను భగవంతుడు, ఈ మానవుడు కాదు భగవంతుడు అనేటువంటి ఆ గుర్తింపు వచ్చే వరకు ఆ పూర్తి చైతన్యం ఫోకస్ దాని వైపు వెళితే అప్పుడు అతడు మానవుడు కాదు నేను భగవంతుణ్ణి అని గుర్తిస్తాడు. అలా గుర్తించగలిగినప్పుడే భగవంతుని సత్యత్వంలో ఉండే భగవంతునిగా అనుభవం పొందుతాడన్నమాట. దిస్ ఈజ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ స్టేట్ అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ ద డివైన్ గోల్ విచ్ అలోన్ బ్రింగ్స్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద డివైన్ డ్రీమ్. భగవస్థితిని అనుభవంతో తెలుసుకోవడం అంటే ఇదే. తాను భగవంతుడు అయిపోవడం, తాను భగవంతుడు, నేను మానవుడిని కాదు భగవంతుడిని అనేటువంటి అనుభవంతో పొందిన అనుభవమే ఈ భగవస్థితిని ఎరుకతో తెలుసుకోవడం, అనుభవంతో తెలుసుకోవడం అంటే. ఈ అనుభవంతో తెలుసుకోవడమే నిజమైన గమ్యం చేరడం అంటే అదే. ఇంతవరకు అచైతన్యం గల ఆ జీవాత్మ చైతన్యం పూర్తిగా పొంది పరిపూర్ణం చేసుకుని నేను పరమాత్మను అని తెలుసుకోవడమే నిజమైనటువంటి గమ్యం. ఇది మాత్రమే దైవీ స్వప్నానికి ముగింపు తీసుకురాగలదు. మనం 3 స్టేట్లు చెప్పుకుంటున్నాం కదా, గాఢ నిద్రావస్థ, పూర్తి మేల్కొవ స్థితి, మధ్యలో ఉన్నది దైవీ స్వప్నావస్థ. ఈ దైవీ స్వప్నావస్థకు ముగింపు పలకగలిగేది ఇదే. అంటే ఆ సరైనటువంటి ఆ జ్ఞానం పొందడం, నేను జీవాత్మని కాదు పరమాత్మని, నేను మానవుని కాదు భగవంతుణ్ణి అనేటువంటి విషయం. కంటిన్యూ చేద్దామమ్మా. ఒక్కసారి ఆపుదామమ్మా, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ యాడ్ చేద్దాం. అలాగే ఈ పారాగ్రాఫ్ సంబంధించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, రైట్. ఈ పేరా సమాప్తి చేసేసుకునే ముందుకెళ్దాం అండి. చాలా పెద్ద పేరా నెక్స్ట్ అది కూడా. అలాగే సార్, అలాగే. సంతోషం. షూర్ సార్, సమాప్తి చేయండి. మనం మొట్టమొదటి నుంచి బాబా ఒకే లాజిక్లో తీసుకెళ్తున్నారండి మనని. ఈ కాన్షియస్నెస్ని ఫోకస్ లైట్గా మనం తీసుకుంటే పరిణామ క్రమంలో కానీ పునర్జన్మ ప్రక్రియలో కానీ ఇదంతా బయట సృష్టి మీదే ఫోకస్ అయి ఉంది. ఇదంతా దేని మీద ఫోకస్ అయితే దాని మీద జీవాత్మ లగ్నం అయిపోతుంది, దాంతో తాను మమేకం అయిపోతూ ఉంటుంది. ఇలా ప్రయాణం చేస్తూ వచ్చింది. సో పునర్జన్మ ప్రక్రియ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ కాన్షియస్నెస్ అనేటువంటి ఫోకస్ ల్యాంప్ తన స్వస్వరూపము వైపుకు మరలుతుంది.
ఆ స్వస్వరూపము వైపుకు మరలడాన్నే బాబా ద కాన్షియస్నెస్ షుడ్ బి డ్రాన్ అన్నది అదనమాట. అంటే తన వైపుకు మరల్చాలి, బయట వైపుకు ఉండడం కన్నా. తన వైపుకు మరల్చడమే అంతర్ముఖ ప్రయాణము అన్నాం దాన్ని. ఇన్వల్యూషన్. ఇప్పటి వరకు బయట జరిగింది ప్రయాణం, ఇప్పుడు లోపలికి జరగాలి ప్రయాణం. ఎందుకంటే తన స్వస్వరూపమును కనుగొనాలి. ఆ లోపలికి జరిగేటువంటి ప్రయాణ ప్రక్రియని అంతర్ముఖ ప్రయాణము అన్నాం మనం. అది అలాగూ ఈ కాన్షియస్నెస్ అనేటువంటి ఫోకస్ ల్యాంపు తన వైపుకు అది మరలినప్పుడు అది ఆ ప్రక్రియ చిట్ట చివరి గమ్యమైన నేను భగవంతుణ్ణి అనే అనుభవానికి దారి తీస్తుంది. ఈ దైవీ స్వప్నము యొక్క ముగింపునకు అది తీసుకెళ్తుంది అని ఈ పేరలో బాబా చెప్తూ ఉన్నారండి. జై బాబా సార్. జై. ప్రశ్నలు ఏమి లేవంటే మనం కంటిన్యూ చేద్దామండి నెక్స్ట్ కాలం. Attainment of the divine goal would mean that at this stage, God in man, through the gradual process of involution of consciousness, should eventually experience the passing away in that original divine sound sleep state of absolute vacuum, while retaining the legacy of the full consciousness which has been gained. ఇక్కడ బాబా ఇన్వల్యూషన్ ప్రాసెస్ గురించి చెప్తున్నారు. దైవీ గమ్యాన్ని చేరుకోవడం అంటే ఈ దశలో మానవుల్లో ఉండే భగవంతుడు క్రమంగా ఆ ఈ స్థూల ఆ సంస్కారాల్ని కంప్లీట్ చేసుకుని సూక్ష్మ సంస్కారాలు గా మారినప్పుడు ఆ ఇన్వల్యూషన్ స్టార్ట్ అవుతుంది. లోపలికి ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అది క్రమంగా సాగే ఆ ప్రక్రియ ద్వారా, ఇన్వల్యూషన్ ప్రక్రియ ద్వారా అంతవరకు పొందిన చైతన్యాన్ని నిలుపుకుంటూనే ఈ మొత్తం రాయి దగ్గర నుండి మానవుని వరకు పూర్తి వికాసం చెందుతూ వచ్చింది కదా చైతన్యం. దాన్ని అలాగే నిలుపుకుంటూనే శుద్ధ శూన్యాకాశం అనే ఆదిమూల దైవీ గాఢ నిద్రావస్థలోనికి ప్రవేశించి దాన్ని అనుభూతి చెందాలి. అంటే చైతన్యం అలాగే ఉండాలి. గాఢ నిద్రావస్థలో ఆ స్థితిని అనుభూతి చెందాలంటే మెలకు గాఢ నిద్రావస్థలో ఏమవుతుంది? ఆ పరాత్పర పరబ్రహ్మ స్టేట్కి బియాండ్ స్టేట్కి వెళ్ళిపోతాడు. మెలకుగా ఉండగానే బియాండ్ స్టేట్ని అనుభూతి చెందాలన్నమాట. అది ఈ దైవింగవ్యం చేరడం అవుతుంది. Thus, God would be able to realize his eternal I am God state consciously. అప్పుడే నేను భగవంతుణ్ణి అనేటువంటి ఆ శాశ్వత శక్తి స్థితి యొక్క అనుభవం మానవుడికి కలుగుతుంది. Whereupon attaining his original state consciously, God would experience his own divine eternal existence and his own divine nature, which is the everything, infinite and real. And so, at last get the real answer to his first word or question of who am I? Yes, I am God. అయితే ఎప్పుడైతే ఈ పరిమితత్వం అంతా పోయి అనంతత్వంలోకి ప్రవేశిస్తాడో తన నిజస్థితిని, ఆ రియల్ ఎగ్జిస్టెన్స్ని అనుభూతి చెందుతాడు. దాని సహజ స్వభావాన్ని అనుభూతి చెందుతాడు. సమస్తాన్ని అంటే తాను అపరిమితం, యథార్థం, ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి ఆ దైవీ గుణాలన్నిటినీ కూడా అతను అనుభూతి చెందుతాడు. చివరికి మొట్టమొదట ఉదయించినటువంటి నేనెవరిననే క్వశ్చన్కి నేను భగవంతుడు అనేటువంటి జవాబుని పొందుతాడు. అదే గమ్యం. ఇదండి అర్థమైంది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో క్లియర్గానే ఉంది అనుకుంటానండి. అందరూ ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. చాలా దూరం వచ్చామండి, కాబట్టి ఒక్కసారి రికాప్ చేసుకుందాం. మనం మొట్టమొదటి నుంచి ఈ పేరాలో రికాప్ చెప్తున్నారు బాబా. సంతోష్ సమాప్తి చేశానండి. సార్ షూర్. అది ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, ప్రయాణం చేసిన వాడు ఎవరు? భగవంతుడే.
తన ఎరుకలేని స్థితి నుండి ఎరుకతో తాను భగవంతుడను అని తెలుసుకునే గమ్యము వైపుకు ప్రయాణం చేశాడు. అతనే రాయి అయ్యాడు, అతనే ఖనిజం అయ్యాడు, అతనే వృక్షం అయ్యాడు, అతనే క్రిమయ్యాడు, అతనే చేప అయ్యాడు, అతనే జంతువు అయ్యాడు, ఆ పక్షి జంతువు మానవుడయ్యాడు కదా. సో ఎరుక లేనటువంటి భగవంతుడు ఎరుకతో తాను భగవంతుడను అని తెలుసుకోవడం కోసము ఇంత ప్రయాణాన్ని చేశాడు. చేసి చివరి దశ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కదా. ఈ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ద్వారా అతను తన ఆదిమూల స్థితిని మెలకువతో తెలుసుకోగలిగాడు. అయితే ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా, ప్రతి జంతువు కూడా ప్రతిరోజు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఆదిమూల స్థితిలోకి వెళుతూనే ఉన్నాడు. కానీ ఎరుక లేకుండా వెళుతూ ఉన్నాడు. అంటే ఉదాహరణకు తన బెడ్రూమ్లోకి లైట్లు ఆర్పేసి రోజు వెళ్ళి పడుకుంటున్నాడు కదా. రోజు వెళ్ళి పడుకుంటున్నాడు ఆ స్థితిలో. కానీ లైట్ లేకుండా చీకటిగానే, ఎరుక లేకుండానే ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. కానీ ఈ ఇన్వల్యూషన్ దశ యొక్క ముగింపులో పూర్తి లైట్లన్నీ ఆన్ అయి ఉంటూనే తన గదిలోనికి తన ఒరిజినల్ ఆదిమూల స్థితిలోనికి నేను ప్రవేశిస్తున్నాను అనే మెలకువతో ప్రవేశించడము, అది ఈ ప్రయాణం యొక్క ముగింపు దశ అని చెప్తూ ఉన్నారు బాబా. అంటే నేను భగవంతుణ్ణి అని ఎరుకతో తన ఆదిమూల దైవీ స్థితిలోనికి ప్రవేశించడము, అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే నిజానికి ఉన్నది తానొక్కడనే, తానే సర్వమును. ఆ మొట్టమొదటి ప్రశ్న నేను ఎవరిని అని వేసుకున్నాడే, దానికి సమాధానం నేను భగవంతుణ్ణి అని. ఇప్పటి వరకు రకరకాల మాధ్యమాల ద్వారా ఆ సమాధానాలు వచ్చాయి. ఏది స్థూల మాధ్యమం ద్వారా నేను రాయిని, నేను మానవుణ్ణి అనేటువంటి సమాధానాలు పొందండి. ఇప్పుడు మాధ్యమాల నుంచి, ఆ మాధ్యమాల మీద నుంచి తన కాన్షియస్నెస్ మరలిపోయింది, స్వస్వరూపము వైపుకు మరలిపోయింది. అంచేత ఇప్పుడు స్వస్వరూపము ద్వారానే అది, అంటే ఏ మాధ్యమము అవసరం లేకుండా తన స్వస్వరూపము యొక్క అనుభవంతో నేను భగవంతుణ్ణి అని చెప్పగలుగుతుంది. ఇది సార్ ఈ పేరా యొక్క సమ్మింగం. ప్రశ్నలు ఏవి లేవంటే మనం నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. To make it clearer, to attain the divine goal with full consciousness evolve, the human conscious God strives through further experiences by the process of reincarnation to withdraw inwards towards himself the already projected full consciousness, which he gained as soon as he identified himself with the first human form in his divine dream creation. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే, వికసించిన చైతన్యంతో దైవీ గమ్యాన్ని సాధించడానికి మానవ ఎరుక గల భగవంతుడు అతని దైవీ స్వప్నంలో మొదటి మానవ రూపంతో మమేకమైన వెంటనే పొందినటువంటి పూర్తి చైతన్యాన్ని పునర్జన్మ ప్రక్రియ ద్వారా మరిన్ని అనుభవాలు పొందుతూ లోపలి వైపుకు ఉపసంహరింపజేయడానికి భగవంతుడు గట్టి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి ఇన్వల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, చైతన్యం పూర్తిగా వచ్చేసింది. ఎప్పటికీ మొట్టమొదటి మానవ రూపం వచ్చేటప్పటికి కంప్లీట్ 100% వికసించింది చైతన్యం. ఇంకా దైవ గమ్యం చేరడానికి ఏమిటి అడ్డంకిగా ఉన్నాయి? సంస్కారాలు, ప్రోగుపండే సంస్కారాలు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగింపజేసుకోవడానికి ఏం చేయాలి? ఈ పునర్జన్మ ప్రక్రియ ద్వారా వాటిని తొలగింపజేసుకోవాలి. అనుభవాలు పొందుతూనే వాటిని తొలగింపజేసుకుంటాడు. అలాగా స్థూల సంస్కారాలు ఖర్చయిన తర్వాత లోపలి ప్రయాణం ఇన్వల్యూషన్లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అవడానికి కృషి చేస్తాడనమాట. ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అంతరంగంలో అంతఃప్రయాణం చేయడానికి ఆ లోపలికి ఉపసంహరించబడి ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు అని ఈ పేరాలో చెప్తున్నారు. అంటే అదే ఆ ప్రయత్నానికి కారణం ఏమిటి? వెనకాల ఉన్న మూల కారణం ఆ దైవీ విలాసం విమ్ము. చైతన్యం లేనటువంటి భగవంతుడు చైతన్యం పొందే వరకు కూడా ఆ విమ్ము అతన్ని ముందుకి
పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ గోల్ గురించి పై పేరాలో చెప్పి ఆ గోలు చేరడానికి పూర్తి చైతన్యం పొందినటువంటి మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఈ పునర్జన్మ ప్రక్రియలో సాగుతూ ఎన్వల్యూషన్ లో ప్రవేశించి అంతఃప్రయాణం పూర్తి చేసుకోవడానికి ఆ ప్రయత్నిస్తాడు అని నాకు అర్థమైంది. జీవో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ సమ్మత్కు వెళ్ళచ్చు. జై బాబా అండి. తొలి మానవ రూపము పొందే ముందు వరకు కాన్షియస్నెస్ని 100% చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగింది. తొలి మానవ దేహం వచ్చేసిన తర్వాత మరి ఆ ప్రయత్నం అవసరం లేదు, కొత్త ప్రయత్నం మొదలవ్వాలి. ఏమిటది? ఇప్పటి వరకు ఈ సృష్టి మీద లగ్నమై ఉన్నటువంటి కాన్షియస్నెస్ తన స్వస్వరూపము వైపుకు మరలేలాగా కృషి సాగుతూ ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే పునర్జన్మ ప్రక్రియలో కానీ ఒకసారి మానవుడిగా పుట్టాక మళ్ళీ మానవుడిగానే పుడుతూ ఉంటాడుగా, కాబట్టి ఆ ప్రక్రియను పునర్జన్మ ప్రక్రియ అన్నారు. తర్వాత అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ కానీ ఈ రెండిట్లోనూ జరిగేది ఇదే. అది కాబట్టి చైతన్యం అయితే ఇంకా పెంచుకోవలసిన అవసరం లేదు, 100% వృద్ధి చెందింది. కానీ ఇప్పుడు చేయవలసింది ఏంటి? ఈ సృష్టి మీద లగ్నమై ఉన్నటువంటి కాన్షియస్నెస్ స్వస్వరూపం వైపుకు మరలాలే. అది తదుపరి జరిగేటువంటి ప్రక్రియ అని బాబా చెప్తున్నారు. అది సార్ దీని సమాప్తం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకా మనకు 4 minutes మాత్రమే ఉంది. మేబీ నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయన్నా, లేదా ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దామో చేయండి. లేదంటే మనం రేపు మిగిలింది కంటిన్యూ చేస్తాం. ప్రశ్న సంతోష్, ఒక చిన్న విన్నపం అండి. సార్ మొట్టమొదట్లో ఒక బ్రీఫ్ వెర్షన్ టు బిగినర్స్ అని ఒక బ్రీఫ్ వెర్షన్ ఒకటి పంపించడం జరిగింది నేను అందరికీ. అది ఒక్కసారి మధ్య మధ్యలో చదువుకుంటూ ఉంటే చాలా వరకు అది ముందుకు తీసుకెళ్తుందండి మన డౌట్లన్నీ కదండి. ఎస్ సార్, ఎస్. అంటే ఎక్కడికక్కడ మనం వేర్ వి స్టాండ్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది అనంతుడు, అన్ని గుణాల్లోనూ కూడా అద్వితీయుడు అయినటువంటి భగవంతుడు ఈ అన్ని పరిమితులకు లోనైనటువంటి మానవుడిగా ఎందుకు మారవలసి వచ్చింది అది అందులో చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగిందండి. అన్ని దశలు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అది ఎవల్యూషను, రీఇన్కార్నేషను, ఇన్వల్యూషను అన్నీ కూడా. ఒకసారి అది తిరగేసుకుంటే మనం నడక చాలా సులువుగా నడుస్తుందని నా అభిప్రాయం అండి. జై బాబా సార్. జై బాబా సార్. అందరి దగ్గర అది ఆ పుస్తకం ఉందని అనుకుంటాను సార్. PDF మనం గతంలో షేర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరి దగ్గర లేకపోయినా సరే జస్ట్ నాకు పిన్ చేస్తే నేను షేర్ చేస్తాను. అదే గ్రూపులో పెట్టినట్టున్నారు కదండి, రాజుగారు పంపించారు. పెట్టారు సార్, పంపించారు. మూల సూత్రాలు 2nd చాప్టర్లో చెప్పినవే ఇక్కడ 8th చాప్టర్లో యాంప్లిఫై చేస్తున్నారని బాబా. కొత్తవేది చెప్పట్లేదు ఇక్కడ. కాన్షియస్నెస్ దేని మీద లగ్నమై ఉంటే దాని అనుభవం వస్తుంది అన్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఈ సృష్టి మీద లగ్నమై ఉన్నంతసేపు కాన్షియస్నెస్ సృష్టి యొక్క అనుభవమే ఉంటుంది. దాని నుంచి స్వస్వరూపము వైపునకు కాన్షియస్నెస్ ఆ ఫోకస్ మరలగానే అప్పుడు స్వస్వరూప అనుభవం మనకు దారితీస్తుంది.
ఇంకా ఎవరికి ప్రశ్నలు ఏమి లేవు కదండి, టైం కూడా అయిపోయింది. సో మనం ఈ రోజుతో ఈ కాల్ని కంక్లూడ్ చేసి రేపు మళ్ళీ తిరిగి 5 గంటలకు వెళ్తాం. జై బాబా అండి, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై మెహర్ బాబా.